ఇది మన గణేష్ కళాకారు వాళ్ళ దీంట్లోకి గోడౌన్లోకి పోతున్నాం, షోరూమ్లోకి. లోపల ఎట్లున్నది, ఎన్ని గణేష్లు ఉన్నాయి, వీళ్ళు ఏమేమి ఈసారి ఈ మోడల్స్ తయారు చేసిండ్రు ఏంది అనేది మనం ఒకసారి లోపల పోయి చూద్దాం. ఇక ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఒకటి బొజ్జ గణేశుడు ఉన్నాడు. ఓ, ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి. చలో ఈసారి ఇక్కడ మన ఈ గణేష్ కళాకారు దగ్గర మన వికాస్ భాయ్ కూడా కూర్చొని ఉన్నాడు. వికాస్ భాయ్ నమస్తే. నమస్తే. నమస్తే అన్న. ఈసారి ఎట్లున్నది అన్న, విగ్రహాలు ఎన్ని తయారు చేసిరు, ఎట్లున్నది ఈసారి? విగ్రహం అయితే బాగానే చేసిన, అన్ని బుకింగ్ ఉన్నాయి మాక్సిమం. ఓకే, 90% సోల్డ్ అవుట్ ఉంది. 90% సోల్డ్ అవుట్ ఉన్నది. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు అన్న దీంట్లో, ఈ ఫీల్డ్ కారిగార్లో? ఇది థర్డ్ జనరేషన్ నడుస్తుంది మాది. మీరు థర్డ్ జనరేషన్? ఇది థర్డ్ జనరేషన్. ఓకే. ఈసారి కొత్త ఏమన్నా వెరైటీలు తయారు చేసిరా? అన్ని కొత్త మోడల్స్, దాంట్లో ఒకటి కూడా సెకండ్ కాపీ ఉండదు మీకు. సింగిల్ విగ్రహాలు అవి. ఓకే, ఇవన్నీ మీరు ఈ డెకరేషన్ గిట్ అంతా మీరు మొత్తం మీరే చేస్తారు? చేసి ఇస్తున్నాం అంతా. ఈ పంచ కట్టడం ఇటంతా ఇదంతా మీరే కట్టిస్తారు మొత్తం అన్ని? జస్ట్ మీ దగ్గర వచ్చి బుకింగ్ చేసుకుంటే సరిపోతుంది? అంతే. ఈ వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్న వినాయకుడిని ఇక్కడ వీళ్ళు కొనుగోలుదారులు కూడా ఇక్కడే ఉన్నారంట. అసలు వాళ్ళు ఎవరు, ఏంది, ఎక్కడి నుంచి వచ్చారు మనం అడుగుదాం. భయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రాయచూరు నుంచి భయ్య, కర్ణాటక రాయచూరు నుంచి. కర్ణాటక రాయచూరు నుంచి వచ్చారా? రాయచూరు నుంచి. అచ్చా, ఈ విగ్రహం మీరే కొన్నారా? మేమే కొన్నాం మా ఏరియా. ఓకే, మీరు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇక్కడే కొంటారా? లేదు భయ్య, కొన్నిసార్లు అక్కడ ఇక్కడ తీసుకుంటాము, ఇక్కడ కూడా ఇక్కడ తీసుకుంటాం. అచ్చా, ఓకే, అక్కడిక్కడ తీసుకుంటారు. ఈసారి మీకు ఇక్కడ ఇది నచ్చింది, ఇది నచ్చి ఇక్కడ తీసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రాయచూరు నుంచి వచ్చిరా? రాయచూరు నుంచి వచ్చి ఇక్కడ కొనుక్కోబోతున్నారా మీరు? ఎవ్రీ ఇయర్ దూల్పేట నుంచే కొనుక్కోబోతారా? ఎవ్రీ ఇయర్ దూల్పేట నుంచే. అచ్చా, లాస్ట్ ఇయర్ అది కొనుక్కున్నాం. అచ్చా, ఇయర్ ఇక్కడ లాస్ట్ ఇయర్ అది ఎంత పడ్డది? అది 3 వరకు పడింది. 3 వరకు పడిందా? ఇప్పుడు ఈ ఇయర్ ఇది కూడా 3 పడింది. ఇది కూడా 3ఏనా? ఓకే, ఇప్పుడు మీరు ట్రాన్స్పోర్ట్ అంతా ఇప్పుడు వీళ్ళు చేస్తారా, మీరే చేసుకుంటారా? మాదే భయ, మాదే. మీరే ట్రాన్స్పోర్ట్ అంతా మాదే. ఓకే ఓకే. రాయచూరులో ఏడ పెడుతున్నారు మీరు? మున్నూరువాడిలో. మున్నూరువాడి. ఎన్ని రోజులు పెడతారు? 11 రోజులా, 21 రోజా? 5 డేస్. 5 డేస్ పెడతారు. 5 డేస్. అచ్చా, మీ పేరు? ఆకాష్ రెడ్డి అండి. మీ అసోసియేషన్ మండపాన్ని పెడుతున్న పేరు? లక్ష్మం గుడి, మున్నూరు కాపు లక్ష్మం గుడి. అచ్చా అచ్చా అచ్చా. సో చూడండి, ఈ విగ్రహాన్ని వీళ్ళు మున్నూరు కాపు రాయచూరు నుంచి వచ్చి వీళ్ళు కొనుక్కొని పోయినాడు 3 లక్షలకి. ట్రాన్స్పోర్ట్ మీకు ఇక్కడ నుంచి తీసుకుపోనికి ఎన్ని రోజులు పడుతుంది? 2 డేస్, 3 డేస్, 3 డేస్, 4 డేస్. 3 డేస్ అంటే ఓన్లీ డే జర్నీ చేస్తారు? లేదు, కంటిన్యూగా చేస్తారు, మధ్యలో బ్రేక్ ఇచ్చుకుంటా జర్నీ చేస్తారు. ఓకే, 3 డేస్లో అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెడతారు. అక్కడ 5 రోజులు పెట్టి మళ్ళీ 5 రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు. 5 రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు. ఓకే.